ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శత్రువుకి తగిన శాస్తి జరుగుతుంది. అయితే ఏ శత్రువుకి ఏ విధంగా శాస్తి జరుగుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. అంటే బంధాలు అంటే వీరు అమితమైనటువంటి ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉంటారు. బంధాలు కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో ఎంతగా రాజీపడటానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. అలాగే వీరిని ద్వేషించేవారు కూడా కొంతమంది ఉంటారు. అంటే వీరి యొక్క మనస్తత్వాన్ని బట్టి చాలా మంది వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అందరూ వీరిపైన ప్రేమను అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. అది చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిని ద్వేషిస్తూ ఉంటారు. వీరి ముందు ఒకలాగా వీరి వెనకాల ఒకలాగా ప్రవర్తించే వ్యక్తులు కూడా వీరి యొక్క లైఫ్ లో చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. వీరిపైన నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా మీరు చాలా మందిని ఆకర్షించగలుగుతారు. ఈ విధంగా అందరినీ ఆకర్షించి అందరితో కలుపుకోలుతనంతో ఉంటే, అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మీపైన ద్వేషాన్ని, అసూయని, కుళ్ళును పెంచుకుంటారు. ఇది కాస్త నరదృష్టిగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు ఏది పొందుకోవాలి అనుకున్నా కానీ దాన్ని పొందుకోలేకపోతారు. ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పని అసంపూర్ణంగానే మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా పూర్తి చేసిన పని వల్ల కూడా మీకు లాభానికి బదులుగా నష్టం వస్తూ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క శత్రువుల వల్ల మీరు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీ గురించి బయట చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు చాలా రకాలుగా వారి వల్ల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక శత్రువు వల్ల మాత్రం చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా కృంగిపోయారు. ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, లేదా మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తుల్లో కావచ్చు, ఇటువంటి ఒక వ్యక్తి వల్ల ఇదివరకే చాలా సందర్భాల్లో మీరు నష్టపోయారు. నలుగురిలో అవమానపడ్డారు, మానసికంగా కృంగిపోయారు, లేనిపోని ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని కూడా మీరు భావించారు. కానీ అటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా దొరకలేదు. అంటే అటువంటి అవకాశం మీకు భగవంతుడు ప్రసాదించలేదు. వారి వల్ల మానసికంగా కృంగిపోయి ఆ భగవంతుడికి ఆ తీర్పును వదిలేశారు. అటువంటి వ్యక్తికి శాస్తి జరుగుతుంది. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలనైతే సృష్టించారో, మీ గురించి బయట ఏ విధంగా అయితే చెడు ప్రచారం చేశారో, మీ యొక్క లైఫ్ లో ఎటువంటి నెగటివిటీనైతే వారు సృష్టించారో అదంతా కూడా వారే ఎదుర్కోవలసి వస్తుంది. అంటే వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా వారికి శాస్తి జరుగుతుంది. అంటే వారు మీ పట్ల ప్రవర్తించినటువంటి తీరుకి సిగ్గుపడే విధంగా వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చాడు. అంటే ఇది చూసి మీరు మానసికంగా చాలా సంతృప్తి చెందుతారు. అంటే ఒక శాడిజం లాంటి గుణం అని చెప్పటం కాదండి.
కొన్ని సందర్భాల్లో మన మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఎంత మంచి వ్యక్తులకైనా సరే శత్రువుల వల్ల చాలా రకాల సమస్యలు వచ్చినప్పుడు, అలాగే అనవసరంగా సమస్యలను సృష్టించటం, అనవసరంగా మన యొక్క జీవితంలోకి చొరబడి మనకు మానసిక ప్రశాంతత లేకుండా చేయటం, ఇటువంటి వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి అనే మనసు ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే మేం ఏం చేయకపోయినా సరే భగవంతుడైన వారికి గుణపాఠం నేర్పించాలి అని ప్రతి ఒక్కరూ మనసులో కోరుకుంటూ ఉంటారు. అటువంటి గుణపాఠాన్ని భగవంతుడే వారికి నేర్పించబోతున్నాడు. మీ ఈగో సాటిస్ఫై అవుతుంది. అంటే మీరు మానసికంగా తృప్తి చెందుతారు. వారు మళ్లీ మీ జోలికి రావాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి శాస్తి వారి యొక్క జీవితంలో జరగబోతుంది. అంటే మీ పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తించారో అదే వారు కూడా అనుభవించాల్సి వస్తుంది. అటువంటి ఒక అనుకోని సంఘటన వారి యొక్క జీవితంలో జరుగుతుంది. అది మీకు కూడా తెలియబోతుంది. ఇది మీకు మానసికంగా సంతృప్తినిచ్చేటటువంటి అంశం. ఇక మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం అయితే రాబోతుంది. మీ యొక్క వ్యాపార జీవితం గురించి 10 మంది గొప్పగా చెప్తారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం. మీ యొక్క వినియోగదారుల నుండి మీకు ఈరోజు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాల గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ కొన్ని రోజుల పాటు మీరు వెయిట్ చేయాలి. అంటే అవకాశం వచ్చింది కదా అని ఇప్పుడే మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకోకూడదు. కొన్ని రోజుల పాటు సంయమనం, సహనం, ఓపికతో మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకి వెళ్లాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీరు ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకుని ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. కానీ కొత్తగా ఒక సమస్య వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గకుండా మీరు గొడవ తీవ్రత పెంచుకుంటే మాత్రం అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే చాలా కాలంగా ఏవైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. అంటే ఏదో ఒక రకంగా ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారి ముందుకు ఒక ఆదాయ మార్గం కూడా రాబోతుంది. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరగవచ్చు, లేదా మీ యొక్క భాగస్వామితో గొడవ జరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నం విఫలం కావచ్చు. అంటే ఈ రోజు మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభించకపోవచ్చు. కానీ ఓపిక, సహనం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, అనుకున్నది సాధిస్తారు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఏదైనా పరీక్ష రాసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి, ఉపాధ్యాయుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు కుంభరాశికి చెందిన వ్యక్తులు ఈ యొక్క ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో చూడబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే వీలైతే చలివేంద్రం ఏర్పాటు చేసి మీరు ప్రయాణికుల దాహార్తిని తీర్చినట్లయితే అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. అలాగే నిత్యం శని భగవాను ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.